అనగనగా ఒక రాజ్యముంది. ఆ రాజ్యం పేరు కంగ్రీకోన రాజ్యం. ఆ రాజ్యం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యం కొండపై నిర్మించబడింది కాబట్టి. గొప్ప రాబడితో మంచి వరి భూములు ఉన్న రాజ్యమది. వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆ ప్రదేశం ప్రతిసారి వర్షాలు పడుతుంది తద్వారా రైతులు తమ వ్యవసాయ భూమిని సులభంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. మరియు వ్యాపారులు కూడా మార్కెట్ను మంచి పద్ధతిలో నడుపుతారు. వారు కూడా మార్కెట్లో నష్టాలను పొందరు, కాబట్టి వారు సరైన సమయంలో రాజ్యానికి పన్ను చెల్లిస్తారు. మరియు వారి పిల్లలు ఆటపాటలుతో చాలా సంతోషంగా ఉంటారు. ఆ రాజు వల్లని చాలా బాగా చూసుకుంటాడు. మంత్రిగారు, ఈరోజు మన రాజ్యంలో పంటలు బాగా పండాయి కదా? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? అవును మహారాజా, మీ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా మనం ఒక విందు ఏర్పాటు చేద్దాం. ప్రజలందరినీ ఆహ్వానించండి. చిత్తం మహారాజా. అయితే ఇడి ఇలాగా ఉండాగా ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు మరియు అతని పేరు సాంబవరాజు. అతను కత్తి పోరాటంలో నెర్పుగలవాడు మరియు పుస్తకాలు చదవడంలో కూడా మంచి జ్ఞానం కలిగి ఉంటాడు. అంతేకాడు వల్ల అమ్మ అంటే అటానాకు చాలా గౌరవం మరియు చాలా ప్రేమ కాళిగా ఉంటాడు. ఇంకా రాజు తన ప్రజల కోసం విందు నిర్వహించాలనే తన ప్రణాళికను గుర్తు చేసుకున్నాడు. మరియు జంతువులను వేటాడేందుకు రాజు అడవికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అయితే రాజు అకస్మాత్తుగా అడవిలో ఒక పులిని చూశాడు. అతను వెంటనే తన బాణంతో పులిని కొట్టాడు. కాని అది చెట్టును తాకింది. అప్పుడు పులి రాజుపై దాడి చేసి నేలమీద పడవేసింది. రాజు మరియు పులి చాలా ఘోరముగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు పులి తన పంజాతో రాజుని చిల్చివేసింది. వెంటనక్కడ ఉన్న భటులు తన రాజుని తీసుకుని రాజ్యానికి పరుగు పరుగున వెళ్తారు. అయితే ఆ రాజ్యంలో ఉన్న డాక్టర్స్ రాజుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. గాయాలు ఎక్కువ అవ్వడంతో డాక్టర్స్కి కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే రాజుకి ఆరోగ్యం రోజు రోజుకి స్కినిస్టు వాస్తుంది. ఆ విషయం తనకి అర్థమయ్యి తన కుమారుడిని తానా దగ్గరకు పిలిపిస్తాడు. అప్పుడు అతను తన చెవిలో ఒక రహస్యము చెబుతాడు. ఆ రహస్యం ఏమిటంటే, ఇక్కడ కొంతమంది ప్రజలు ఈ రాజు కుర్చీ బాధ్యతలు స్వీకరించడానికి వేచి ఉన్నారు కాబట్టి దానికోసం జాగ్రత్తగా ఉండు. రాజు మరణిస్తాడు. అప్పుడు తన కుమారుడు బిగ్గరగా ఎడవడం ప్రారంభం చేస్తాడు. తన తండ్రి మరణించిన తరువాత అతను ఒంటరివాడని భావించాడు. అందువల్ల అతను తన తల్లికి మరియు మంత్రికి సమాచారం ఇవ్వకుండా తన సొంత రాజ్యానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన ప్రజలు ఆహార పెంపకం మరియు నీటి సమస్య గురించి సమస్యలను ఎదుర్కోవడాన్ని అతను చూశాడు. మరియు అతను దానికోసం చాలా బాధపడతాడు. కాబట్టి అతను తన రాజ్యానికి తిరిగి రావడానికి ప్రయాణం ప్రారంభించాడు. తన మార్గంలో అతను ఒక అందమైన మహిళను చూశాడు మరియు అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. అతను ఆమెతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు, కాని అతను రాజకుమారుడని ఆమెకు చెప్పలేదు. ఒకరోజు అతను అందమైన గులాబీతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించింది. అప్పుడు అతను రాజకుమారుడు అని చెప్పాడు. ఆ తరువాత అతను ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. మరియు అతను తన రాజ్య ప్రజలతో తన వివాహాన్ని ఆనందంగా జరుపుకున్నాడు. రాజు కొడుకు వివాహం తరువాత ఒక రోజు మంత్రి రాజు కొడుకుకు ఆహ్వానం పంపించి, ఇప్పుడు మీరు మీ తండ్రి కుర్చీకి బాధ్యతలు స్వీకరించమని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత అతను తన మంత్రితో మరియు భటుడితో ఒక సమావేశం నిర్వహించాడు. అతను తన రాజ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు ఆహార పెంపకం మరియు వర్షం కోసం కష్టపడటం చూశానని, అప్పుడు తన ప్రజల కోసం ఒక పూజ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. కాబట్టి అతను తన ప్రజల ముందు వర్షం మరియు ఆహారం గురించి పూజ ప్రారంభించాడు. ఆయన పూజ పూర్తి చేసినప్పుడు ఆయన రాజ్యంలో వర్షం ప్రారంభమైంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరియు అతను ఆ క్షణాన్ని జరుపుకోవడానికి ప్రజల వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు అతని రాజ్యం పూర్తిగా అభివృద్ధి చెందింది. వరి భూమి మరియు నదులు రైతులను చేరుకోవడానికి ప్రవహిస్తున్నాయి. అతని రాజ్యంలో కొంతమంది ప్రజలు రైతుల వరి భూముల నుండి వరి ధాన్యపు సంచులను దొంగిలించడం ప్రారంభించారు. మరియు ఆ దొంగలు వస్తువులను ఒక రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తారు. ఎవరూ ఆ స్థలాన్ని కనుగొనలేరు. ఆ వార్త రాజుకు చేరుకున్నప్పుడు అతను ఆ దొంగలను వేటాడటం ప్రారంభిస్తాడు. కాని వారు పారిపోయి ఒకే చోట దాక్కుంటారు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, వాస్తవానికి ఆ దొంగలు ఒక వ్యక్తి కింద పనిచేస్తున్నారు.
ఇంకా ఆ వ్యక్తి ఎవరో కాదు మంత్రిన్. రాజు తన రాజ్యంలో దొంగ గురించి తన సభ్యులతో ఒక సమావేశం నిర్వహించాడు. మరియు ఎంత ధాన్యాలు దొంగిలించబడ్డాయి అని మంత్రిని అడిగారు. అంతేకాకుండా మేము ఆ నష్టాన్ని రైతులకు అందించగలము మరియు దయచేసి దీనిని మన ప్రజలకు ప్రకటించండి. ఒకరోజు మంత్రి తన రాజును భోజనానికి ఆహ్వానించాడు. కాబట్టి రాజు తన మంత్రి ఇంటికి వెళ్ళాడు మరియు మంత్రి రాజును మంచి పద్ధతిలో స్వాగతించారు. రాజు తన భోజనం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతను మంత్రి ఇంట్లో దొంగతనం చేసిన బియ్యం సంచిని చూశాడు. అప్పుడు అతను తన రాజభవనానికి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి నటించడం ప్రారంభించాడు. తరువాత మంత్రి తన ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మంత్రిని అనుసరించాడు. మంత్రి ఒక రహస్య ప్రదేశానికి వెళ్లి దొంగలను పిలుస్తాడు మరియు వారు మంత్రి వద్దకు వస్తారు. రాజు చెట్ల పక్కన ఉండి ఈ దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత రాజు తన రాజభవనానికి వెళ్లి తన కుర్చీలో కూర్చుని దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది మరియు అతని వరి భూమి కూడా పంటకు వచ్చింది. కాబట్టి అతను ప్రతి వరి ధాన్యం సంచికి ఒక రంధ్రం వేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే అతను సులభంగా గుర్తించగలడు. కాబట్టి రాజు తన వరి భూమికి వెళ్లి తన వరి ధాన్యపు సంచులకు రంధ్రాలు వేశాడు. ఇక్కడ మరుసటి రోజు దొంగలు రాజు వరి భూమికి వచ్చి బియ్యం సంచులను దొంగిలిస్తారు. కానీ దొంగలు మార్గాన్ని సరిగ్గా గమనించాలడు. ఎందుకంటే ఇక్కడ వరి ధాన్యపు సంచులలో ఒకటి తరువాత ఒకటి ధాన్యం నేలలోకి పడిపోతుంది. పడిపోయిన ధాన్యం ఒక రహస్య ప్రదేశానికి వెళుతోంది. ఆ ప్రదేశం నేరుగా ఆయన మంత్రి స్థానానికి చేరుకుంటుంది. రాజు తన మంత్రిని తన రాజభవనానికి పిలుస్తాడు, తన రాజ్య ప్రజల ముందు. రాజు తన అధికారులను మంత్రి నుండి తీసివేసి మంత్రి పదవి నుండి తొలగించి అతని మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు మరియు వ్యవసాయంలో నష్టపోయిన వారికి ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and click the bell icon to get more updates.